యూనిఫామ్గా మనం స్ప్రింకిల్ చేసుకోవాలి, ఒక దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా. ఇలా యూనిఫామ్గా స్ప్రింకిల్ చేశాక ఏం అబ్జర్వ్ చేస్తున్నాం యాక్చువల్లీ ఇక్కడ మనం? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ వాటి ఓరియంటేషన్, వాటి డైరెక్షన్ ఎలా ఉందో అబ్జర్వ్ చేస్తున్నాం. సో దానికోసము మనం ఇలా యూనిఫామ్గా స్ప్రింకిల్ చేసేసి ఏం చేయాలంటే నెక్స్ట్ కొంచెం ఎక్కువ తక్కువ అటు ఇటు ఉండొచ్చు. ఇప్పుడు ఏం చేయాలంటే మెల్లగా జస్ట్ మెల్లగా ఇలా జస్ట్ ఎక్కడన్నా ఒక దగ్గర ఇప్పుడు చూడండి, కొట్టక్క ముందు కొట్టిన తర్వాత అబ్జర్వ్ చేశారా? అది చేయలేదా? ఇక్కడ ఈ అరేంజ్మెంట్ ఇంతకుముందు లేకుండే, అంతగా లేకుండే, కొంచెం అది సెట్ అయిపోయింది. సరే మళ్ళీ ఒకసారి పెట్టాను. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటారు. అయితే మీకు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయండి, ఎక్కడ మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఎక్కువ కనిపిస్తుంది మీకు? నో అంటే ఇప్పుడు నాకు క్వశ్చన్ ఏంటంటే, బార్ మ్యాగ్నెట్ మిడిల్లోనా, బార్ మ్యాగ్నెట్ ఎండ్స్, పోల్స్ అంటారు. ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్. అంటే మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఎక్కడ బాగా ఉంటుంది అంటే పోల్స్ దగ్గర మ్యాగ్నెటిక్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. సరే ఇక్కడ మనము ఎగ్జాక్ట్లీ పర్టికులర్ డైరెక్షన్ అనేది ఈ దాంట్లో చూపించలేము, కానీ మనం ఇలా అంటుంటే మీరు ఇక్కడ దూరంనే కూడా ఒక పర్టికులర్ ప్యాటర్న్లో అరేంజ్ అవుతున్నాయి చూడండి. ఇంతకుముందేమో జిగ్జాగ్గా ఉండే, ఇప్పుడు అది ఒక లైన్ లాగా వెళ్ళిపోతున్నాయి. సో ఇదే మనం ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో అబ్జర్వ్ చేసిన ఫిగర్ 2. ఓకేనా? ఇంకొంచెం మనం తక్కువనే పోయాల్సిందేమో. రైట్. సో ఈ ఇప్పుడు ఫీల్డ్ అంటే ఏంటి? ఇదంతా ఫీల్డ్. అయితే ఫీల్డ్ ఈ 2 డైమెన్షనల్ ప్లేన్లోనే ఉండదు, ఒక ప్లేన్ మీదనే కాదు. ఓకేనా? 3 డైమెన్షనల్గా ఉంటాయని చెప్పాను. అన్ని XYZ యాక్సిస్లో ఉంటాయి. సో ఈ ఫీల్డ్ లైన్స్నే సింపుల్గా ఏమంటారంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు. ఏమంటారు? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? ఒక ఏరియాలో ఎన్నైతే మ్యాగ్నెటిక్ లైన్స్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అంటే మ్యాగ్నెటిక్ ఫోర్స్ లైన్సే. మ్యాగ్నెటిజం అనేది లేదా మ్యాగ్నెట్ అనేది ఒక ఫోర్స్ అప్లై చేస్తూ ఉంటుంది. ఫోర్స్ అప్లై చేస్తే ఏమవుతుంది? సమ్ చేంజెస్ వస్తూ ఉంటాయి. రెస్ట్లో ఉన్న ఆబ్జెక్ట్ మోషన్లో ఉన్న ఆబ్జెక్ట్ రెస్ట్లోకి వస్తూ ఉంటాయి. అందుకే దాన్ని ఫోర్స్ అంటాం, ఎనర్జీ అనం. సో ఈ మ్యాగ్నెటిక్ ఫోర్స్కు సమ్ లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ ఈ ఏరియాలో ఎన్ని లైన్స్ అయితే ఉంటాయో వాటిని ఫ్లక్స్ అంటారు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటారు.
సో ఇప్పుడు ఒక ఏరియాలో ఇప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు దూరం పోతున్న కొద్దీ ఈ మ్యాగ్నెట్కు దూరం పోతున్న కొద్దీ ఈ ఏరియాలో చూస్తే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తక్కువ ఉంటుంది. అంటే ఫీల్డ్ లైన్స్, ఫోర్స్ లైన్స్ ఇక్కడ తక్కువ ఉంటుంది. ఈ పోల్స్ దగ్గర ఉన్నంత ఫీల్డ్ లైన్స్ దూరం పోతుంటే ఉండవు. ఓకేనా? సో మ్యాగ్నెట్ సరౌండింగ్లోనే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎక్కువ ఉంటుంది అని అర్థం. ఒక పర్టికులర్ ఏరియాలో ఎన్ని మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఆఫ్ లైన్స్ పాస్ అవుతున్నాయో అది కూడా పర్పెండిక్యులర్గా అంటే ఏంటో ఇక్కడ నేను మీకు మళ్ళీ ఒకసారి పేపర్ తీసుకొని చూపిస్తాను. ఒక ఏరియాలో మ్యాగ్నెటిక్ లైన్స్, ఫోర్స్ ఆఫ్ లైన్స్ లేకుంటే ఫీల్డ్ లైన్స్ పర్పెండిక్యులర్గా ఎన్ని పాస్ అవుతున్నాయో ఆ ఏరియాతో కలిపి మనం చెప్పుకున్నప్పుడు దాన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. సో ఎక్కువ ఏరియా తీసుకున్నప్పుడు ఆ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ తక్కువ ఉంటుందని అర్థం. కొద్ది ఏరియాలోనే మనము మ్యాగ్నెటిక్ దగ్గరగా తీసుకుంటే ఈ ఏరియాలో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఎక్కువ ఉంటుంది. ఫ్లక్స్ అంటే ఫీల్డ్ లైన్స్, ఫోర్స్ లైన్స్. ఓకే, దీన్నే ఇంకా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఈ ఏరియాతో ఓన్లీ లైన్స్ చెప్తే ఫ్లక్స్ అంటాము, ఏరియాతో కలిపి మాట్లాడుతుంటే ఫ్లక్స్ డెన్సిటీ అంటారు. ఫ్లక్స్ డెన్సిటీలో ఏమేమి ఉంటుంది? ఒక ఏరియాలో నంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఉన్నాయో దాన్నే ఫ్లక్స్ డెన్సిటీ అంటారు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటారు. దీనికి రీజన్ ఏం లేదు, బి అనే లెటర్తో డినోట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ డినోటెడ్ బై బి. మళ్ళీ బుక్లోకి మీకు చెప్తాను బోర్డు మీకు వెళ్ళి. ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటి? సమ్ పర్టికులర్ ఏరియాలో నంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఉన్నాయో, పర్పెండిక్యులర్ ఎన్ని పాస్ అవుతున్నాయో ఆ లైన్స్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటారు. ఓన్లీ లైన్స్, ఏరియా చెప్పకుండా ఓన్లీ లైన్స్ ఉంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఏరియాలో పర్టికులర్ ఏరియాలో ఎన్ని ఫీల్డ్ ఆఫ్ లైన్స్ పాస్ అవుతున్నాయో చెప్తే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటారు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి ఇంకొక నేమ్ కూడా ఉంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అంటారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండక్షన్ అంటారు. సరే, అంటే ఏంటో కూడా నేను చెప్తాను. దానికి సింబల్ కూడా బీనే. సో ఇక్కడ దాని గురించి మనం బోర్డు మీద మాట్లాడదాము.